వేశ్య టు భక్తురాలు టు కవయిత్రి. ఉపశీర్షిక: లోకం నవ్వింది, దేవుడు నన్ను నవ్వించాడు. ఒక అమ్మాయి కాదు, ఒక గాయం. ఆమె పేరు మాధవి. కాని సమాజం ఆమెను పిలిచింది వేశ్య అని. ఆ పేరు ఆమె తప్పు కాదు, అది పరిస్థితి పెట్టిన ముద్ర. చిన్న వయసులోనే అనాథగా మారిన ఆమె జీవితం చీకటి వీధిలో పడిపోయింది. ఆమె నవ్వు కూడా అప్పుడే అమ్మబడింది. రాత్రి నవ్వులు, లోపల కన్నీళ్లు. ప్రతి రాత్రి బయట చిరునవ్వు, లోపల ఏడుపు. బయట అలంకారం, లోపల శాపం. మాధవి గదిలో ఒంటరిగా కూర్చుని అనేది, నా జీవితం దేవుడిక్కూడా కనిపించదా? అప్పుడామె గుండె లోపల చిన్నపిల్లలా ఏడ్చేది. దేవుడితో మొదటి గొడవ. ఒకరోజు ఆ వీధిలో ఒక సాధువు వచ్చాడు. తంబురా పట్టుకుని భజన పాడుతున్నాడు. రామనామమే రక్ష. మాధవి అడ్డంగా చూసి నవ్వింది. స్వామీ, రాముడి పేరు చెబితే పాపం పోతుందా? అయితే నేను రోజూ 10 సార్లు చెప్పేస్తా. నాకు ఫ్రీగా స్వర్గం టికెట్ ఇవ్వండి. సాధువు నవ్వాడు. అమ్మా, టికెట్ కాదు, తప్పుదారి నుంచి తిరిగితే చాలు. ఆ కామెడీ మాటల్లో కూడా నిజముంది. భక్తి మొదలు. దీపం వెలిగిన రాత్రి. ఆ రాత్రి మాధవి మొదటిసారి ఒక దీపం వెలిగించింది. అద్దం ముందు నిలబడి అనుకుంది, ఇన్నాళ్ళు నేను అద్దంలో నా ముఖమే చూశాను, ఇప్పుడు దేవుడిని చూస్తాను. ఆమె చేతులు జోడించింది. మొదటిసారి ఆమె నోట్లోంచి మాట వచ్చింది, స్వామీ, నన్ను మార్చు. అది ప్రార్థన కాదు, అది ఆత్మరోదన. దేవుడితో డీల్. మరుసటి రోజు ఆమె దేవుడితో ఇలా మాట్లాడింది, చూడు స్వామీ, నేను పాపం చేశానని కాదు, పాపంలో పడిపోయాను. నువ్వొకసారి నన్ను బయటకి లాగితే నేను నీ భక్తుల లిస్టులో టాప్ 10లో ఉంటా. దేవుడు పైనుంచి నవ్వినట్టనిపించింది. 2వ అంకం. వేశ్య నుండి భక్తురాలు. మాధవి రోజూ భజనలు వినేది. ఆ వీధిలోని వాళ్ళడిగారు, ఏం మాధవి, ఇప్పుడు దేవుడి బిజినెస్ స్టార్ట్ చేశావా? మాధవి నవ్వుతూ చెప్పింది, అవునురా, ఇది లాభం కాదు, జీవితం మారే బిజినెస్. అందరూ నవ్వారు, కాని ఆమె కళ్లలో నీరు ఉంది. సమాజం ఇంకా తిట్టింది. ఒకరోజు దేవాలయం దగ్గర ఒక మహిళ అరిచింది, ఇలాంటి వాళ్లను దేవాలయంలోకి ఎందుకు రానిస్తారు? మాధవి తల వంచింది. అప్పుడు పూజారన్నాడు, అమ్మా, దేవాలయం పుణ్యుల కోసం కాదు, మారాలనుకునేవాళ్లకోసం. ఆ మాట ఆమె గుండెను పగలగొట్టింది. ఆమె కన్నీళ్లతో దేవుడి పాదాలు కడిగింది. త్యాగం. చీకటి వీధి విడిచిన రోజు. మాధవి నిర్ణయించుకుంది, ఇక ఈ జీవితం కాదు. ఆమె ఆ వీధిని వదిలి ఒక చిన్న దేవాలయం దగ్గర ఆశ్రయం పొందింది. అక్కడ రోజూ పూలు తెచ్చేది, దీపం వెలిగించేది, భజనలు పాడేది. ఆమె శరీరానికి కాదు, ఆత్మకు జీవితం మొదలైంది. పూజారి జోక్. ఒకరోజు పూజారి అడిగాడు, అమ్మా, పూలు తేవడంలో నీకు అలవాటు బాగా ఉంది. మాధవి నవ్వింది. స్వామీ, ఇన్నాళ్లు పాపపు పూలే చూశాను, ఇప్పుడు దేవుడి పూలు తేవడం ఆనందం. పూజారి కూడా నవ్వాడు. భక్తి నుంచి కవిత్వం. మాధవి భజనల్లో ఒకరోజు ఇలా పాడింది, నేను పాపపు పూలను కాదు, ప్రభూ, నీ పాదాలకు కన్నీటిమాలను అర్పిస్తున్నాను. పూజారి ఆశ్చర్యపోయాడు. నీ మాటల్లో కవిత్వం ఉందమ్మా. అప్పుడే ఆమె లోపల దాగున్న ప్రతిభ బయటకు వచ్చింది. కవయిత్రి జననం. మాధవి రాసిన మొదటి కవిత. లోకం నన్ను నవ్వింది, దేవుడు నన్ను నవ్వించాడు. పాపం నా చర్మంపై, భక్తి నా ఆత్మపై. గ్రామమంతా ఆశ్చర్యపోయింది. చివరి సభ. ఆమె నిలబడి చెప్పింది. ఒక సభలో ఆమెను పిలిచారు. ఆమె వేదిక మీద నిలబడి చెప్పింది, నేను వేశ్యగా పుట్టలేదు, వేశ్యగా నెట్టబడ్డాను, కాని భక్తురాలిగా మారాను, కవయిత్రిగా ఎదిగాను. ప్రజల కళ్లలో నీరు వచ్చింది. ముగింపు. దేవుడు చూసేది మన గతం కాదు. మాధవి చివరి కవిత. పాపంలో పడిన పువ్వు కూడా భక్తినీటితో కడిగితే దేవుని మాలలో చేరుతుంది.
ఓం. కథ సందేశం. ఫలం: సమాజం పేరు పెట్టచ్చు, కాని దేవుడు మార్పుని ఆశీర్వదిస్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.